గద్దర్కు అవార్డు ఇవ్వకపోవడంపై బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం ముదిరింది. పోలీసులను చంపిన కేసులను ఎదుర్కొన్న గద్దర్కు తాము పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదన్న బండి సంజయ్కి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గద్దర్కి ఎట్టిస్తాను చెప్పండి ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉంటారు? ఇవాళ ఈరోజు నక్సలైట్గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు. వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఈ విధంగా ఓ తెలంగాణ వాది అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం గద్దర్ గారి పేరు ప్రతిపాదిస్తే ఎందుకు రాద్దంతామని అడుగుతున్నా. గద్దర్ గారు సరే ఆయన భావాలు వామపక్ష భావాజాలంతో అంటే భావాలు ఏవైనప్పటికీ అభిప్రాయ భేదం ఏది ఉన్నప్పటికీ భిన్నాభిప్రాయం కనిపించినప్పటికీ లక్ష్యం ఒకటి, తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజల కళలు సాకారం కావాలని చెప్పని వారి ఆ ఆలోచనతోటి వారికి ఉన్నటువంటి భావంతో పాట రూపంతో మాటల రూపంతో వారికి ఉన్నటువంటి ఆలోచనతో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఓ గొప్ప నాయకుడిగా గద్దర్ గారిని అనేక లక్షల మంది గుండెల్లో గద్దర్ గారు ఉన్నారు.